సరే కానీ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక షార్ట్ వీడియో తిరుమలకు వచ్చింది తెలిసింది కదా అందరికి. ఇప్పుడే చెక్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఇక్కడ నుంచే వీడియోని స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే మొత్తం లైటింగ్ అంతా సూపర్గా ఉంది. పోయిన షార్ట్ వీడియోలో చూసింటారు కదా. కొండపైకి చేరే ముందు నేను వీడియో స్టార్ట్ చేస్తాను, చూడండి. ఎన్నిసార్లు ఈ కొండ ఎక్కిన ఒక్కటే ఒక ఫీలింగ్ అనమాట. కొండ ఎక్కుతున్న కొద్దీ అవి తిరుపతి అంతా చిన్నగా అయిపోతుంది. ఈ లైటింగ్ నేను చూడడము నా జీవితంలో ఇది రెండోసారి అనమాట. మొత్తం తిరుమల కొండ మొత్తం లైటింగ్తో డెకరేషన్ అవుతుంది. మనం జస్ట్ ఎంట్రీలోనే స్టార్టింగ్లోనే ఉన్నాం అనమాట. సో ఈవినింగ్ 6కి రావడం నాకు మంచిదైంది. సో ఒకసారి చూసుకోవచ్చు మీరు, ఆ సర్కిల్ మొత్తం డెకరేషన్ పూలతోనే చేసినారు. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను బైక్లో రానికైతే ట్రై చేస్తాను. సో అప్పుడు వచ్చి ముక్కోటి ఏకాదశికి వచ్చిన్నాను, ఇప్పుడు వచ్చి బ్రహ్మోత్సవాలకే వచ్చిన్నాను అనమాట. సో ఇది నేను ప్లాన్ చేసి రాలేదు, మీకు చెప్పినా కదా పోయిన వీడియోలో. సో జస్ట్ అనుకొని వచ్చేసినామన్నమాట. కానీ ఏడుకొండల స్వామి దయ్యతో మనకైతే టికెట్లు దొరికినాయి. నేను చాలాసార్లు తిరుపతికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన రోజులుగానే ఉన్నాయి. కాకపోతే ఎందుకంటే ఆయన ఎప్పుడు పిలుస్తేనే అప్పుడు మనకు దర్శనం ఉంటుంది. మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్తే అది ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. నేను అది చాలాసార్లు ఫేస్ చేసినాను అనమాట. ఇది మనకు చూడాలని రాసింటేనే అది మనం చూస్తాము. సో చూడండి ఎంత బాగా సెట్టింగ్ చేశారో. సో చూసినారు కదా, అదే అనమాట మొత్తానికి. వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ ఇంకా దండిగా పని ఉంది. ఈ వీడియోలు తీస్తాను, ఒక పక్క చూస్తా వస్తానా, వచ్చినాం కాబట్టి భిన్న చేయాలా. లేట్ లేకుండా మళ్ళీ కలుస్తాను ఇంకో షార్ట్ వీడియోలు.